హాయ్ అండి, ఈ రోజు చింత చిగురు చికెన్ మా తీరులో ఎలా చేస్తామో మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ మొత్తం చూద్దాము. ఇగోనండి, 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను, 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మనకు రుచికి తగినట్టుగా ఉప్పు కారం, 1 స్పూన్నర గసగసాలు, 1 ఇంచున్నర ఎండు కొబ్బరి, 1 హాఫ్ స్పూను జీలకర్ర, 1 ఫుల్ స్పూను ధనియాలు, 3 యాలకులు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క. ఆయిల్ మనం కూర వండుకోవడానికి గ్రౌండ్ నట్ ఆయిల్, వేరుశనగ నూనె తీసుకుంటున్నాను. వేరుశనగ నూనెతో వండుకుంటే కూరలు చాలా బాగుంటాయి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చింత చిగురు ఇది కడిగేసుకున్నాను, కడిగేసుకొని నీరు వార్చుకోవడానికి ఈ జల్లెడలో పెట్టుకున్నాను. ఇది వాడిన తర్వాత కూర ఉడికేటప్పుడు ఇది ఎలా వేస్తానో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు కోసేసుకొని పచ్చిమిరపకాయలు కోసేసుకొని మీకు చూపిస్తాను. నేను ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు బండిలోని ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేయించుకుందాం. ఉల్లిపాయలు ఈ విధంగా చిన్న ముక్కలు కోసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా చిన్న ముక్కలు కోసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం ఇవి వేపేసుకుందాం. ఇప్పుడు మసాలా రుబ్బేసుకుందాం. ఇగోండి, ఈ మసాలా సరుకులన్నీ ఇందాక చెప్పినవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఈ గసగసాలు అన్నీ కూడా ఇగోండి, పేస్ట్ అయిపోయింది కదా, బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేద్దాం. ఇగోండి, ఇప్పుడు ఉప్పు కారం వేసేద్దాం. 1 స్పూన్నర సాల్ట్ వేసుకున్నాను, 2 స్పూన్లు కారం వేసుకున్నాను. ఇప్పుడు మాంసం వేసాను. సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గబెట్టుకుందాం. ఇదిగోండి, కూర బాగా మగ్గింది కదా. ఇప్పుడు నీళ్ళు వేద్దాం. 1 గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది. కూర మగ్గితే ఎక్కువ నీళ్ళు పడవండి. ఇదిగోండి, ఇప్పుడు మసాలా వేసుకోండి. బాగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెడదాం. ఇదిగోండి, ఇప్పుడు కూర మసాలా వేస్తాం కదా, అది ఉడికే లోపలికి ఈ చింత చిగురిని ఇలా లేత కూర తీసుకోవాలి. అది ఇలాగా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా 2 చేతుల మధ్యలో వేసుకొని ఇలా చేసుకోవాలి. అంతా కూడా అలాగే నలుపుకోవాలి. ఇలా నలిపిన వెంటనే కూరలో వేసుకోవాలి, అది ఉంచకూడదు, వగరు వచ్చేస్తుంది అనమాట. అందువల్ల ఇలా చేసిన తర్వాత మొత్తం అంతా ఆకంతా కూడా ఇలా చేసుకున్న తర్వాత వెంటనే కూరలోకి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం తీసుకొని చింత చిగురు వేసేసుకుందాం. బాగా కలిపేసుకొని ఎక్కువసేపు ఉడకక్కర్లేదు కూరనండి, 5 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. ఈ లోపు మనం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని దించేసుకోవడమే. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకుందాం. చూసుకొని ఉప్పు తక్కువైతే కనుక ఇప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. నాకైతే అన్నీ సరిపోయాయి. ఇంకొక 5 నిమిషాల నుంచి దించేద్దాం. ఇదిగోండి, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇంతే, సర్వింగ్ బౌల్లోకి తీసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, రెడీ అయిపోయింది కూర. చింత చిగురు చికెన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఆహా పోపుల పెట్టిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.